తమిళ సినీ పరిశ్రమలో తిరుగులేని మాస్ ఇమేజ్ సంపాదించుకున్న జోసెఫ్ విజయ్ తన కెరియర్ అత్యున్నత దశలో ఉండగానే రాజకీయ రంగ ప్రవేశం చేయడం ఒక సంచలనం. ఒక అగ్ర నటుడిగా ఆయనకున్న ఫ్యాన్ బేస్ కేవలం సినిమా కలెక్షన్స్కే పరిమితం కాకుండా ఒక బలమైన ఓట్ బ్యాంక్గా మారుతుందని ఆయన నిరూపించారు. 2026 ఎన్నికల బరిలో నిలిచి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన విజయ్ తన పంథా సామాన్యుడికి చేరువగా ఉండేలా చూసుకుంటున్నారు. నటుడిగా ఆయనపై ఉన్న అంచనాలు వేరు, కానీ పాలకుడిగా ఆయన తీసుకునే ప్రతి నిర్ణయం ఇప్పుడు కోట్లాది మంది ప్రజల భవిష్యత్తును శాసిస్తోంది. విజయ్ రాజకీయాల్లోకి రాకముందు భారతదేశంలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే నటులలో ఒకరు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆయన సమర్పించిన అఫిడవిట్ ప్రకారం ఆయన వార్షిక ఆదాయం అక్షరాల 184.53 కోట్లు, అంటే నెలకు దాదాపు 15 కోట్ల పైచిలుకు సంపాదన. కానీ నేడు ముఖ్యమంత్రి హోదాలో ఆయన అందుకునే వేతనం నెలకు సుమారు 2.05 లక్షల నుంచి 2.85 లక్షల మధ్యలో మాత్రమే ఉంటుంది. ఒక నటుడిగా ఒక్క రోజులో సంపాదించే దానికంటే ఒక ముఖ్యమంత్రిగా ఏడాది మొత్తం మీద వచ్చే జీతం సుమారు 34 లక్షలు మాత్రమే. ఈ భారీ వ్యత్యాసం ఆయనకు రాజకీయాల పట్ల ఉన్న చిత్తశుద్ధిని మరియు సేవా దృక్పథాన్ని ఎత్తి చూపుతోంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం తమిళనాడు ముఖ్యమంత్రికి వచ్చే జీతంలో కేవలం బేసిక్ పే మాత్రమే ఉండదు. ఇందులో డిఎన్ఎస్ అలవెన్స్, నియోజకవర్గ అలవెన్స్, ఇంటి అద్దె భత్యం, ఇతర మెడికల్ అలవెన్సులు కలిసి ఉంటాయి. ఒక ముఖ్యమంత్రికి లభించే అధికారిక నివాసం, భద్రత మరియు ప్రయాణ ఖర్చులు ప్రభుత్వం భరిస్తుంది. అయినప్పటికీ విజయ్ వంటి గ్లోబల్ స్టార్కి ఈ సదుపాయాలు చాలా స్వల్పం. గతంలో ఆయన ఒక లగ్జరీ కారు కొన్నా లేదా ఒక విదేశీ పర్యటన చేసినా అయ్యే ఖర్చు ఇప్పుడు ఆయనకొచ్చే 5 ఏళ్ల జీతంతో సమానం కావచ్చు. డబ్బే ప్రధానం అనుకుంటే ఆయన సినిమాల్లోనే కొనసాగేవారు, కానీ అధికారంలో ఉండి మార్పు తీసుకురావాలి అనే లక్ష్యం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. భారతదేశ చరిత్రలో ఎన్టీఆర్, ఎంజీఆర్, జయలలిత వంటి వారు సినీ గ్లామర్తో రాజకీయాల్లోకి వచ్చి సక్సెస్ అయ్యారు. అయితే ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉన్న రోజుల్లో విజయ్ తన సంపాదనను పక్కన పెట్టి రావడాన్ని విశ్లేషకులు ఒక వ్యూహాత్మక త్యాగంగా అభివర్ణిస్తున్నారు. నేను మీలో ఒక్కడిని, మీకోసం నా సంపాదనను కూడా వదులుకోవడానికి సిద్ధం అనే సందేశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తోంది. ఈ అంశం యువతను మరియు సామాన్య ప్రజలను ఆయన వైపు తిప్పుకోవడానికి ప్రధాన ఆయుధంగా మారింది. సీఎం జీతం కేవలం అధికారిక హోదా కోసమే తప్ప తన జీవన విధానం కోసం కాదని ఆయన తన నిరాడంబరత ద్వారా చాటుకుంటున్నారు. కోట్ల రూపాయల ఆదాయాన్ని వదులుకొని వచ్చిన విజయ్ ముందు ఇప్పుడు పెను సవాళ్లు ఉన్నాయి. తమిళనాడు ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడం, నిరుద్యోగ సమస్యను పరిష్కరించడం మరియు సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేయడం వంటి అంశాలపై ఆయన దృష్టి సారించాల్సి ఉంటుంది. కేవలం తక్కువ జీతం తీసుకోవడం వల్లే గొప్ప పాలకుడు అనిపించుకోలేరు. ఆ జీతానికి న్యాయం చేస్తూ ప్రజల తలరాతను మార్చినప్పుడే దళపతి నిజమైన విజేత అవుతారు. రాబోయే 5 ఏళ్లలో ఆయన పాలన తీరుతెన్నులు, అభివృద్ధి దిశగా ఆయన వేసే అడుగులే విజయ్ రాజకీయ భవిష్యత్తును నిర్ణయిస్తాయి.